కాలిపోయి చచ్చిపోయింది. ఎందుకంటే పరనింద, ధర్మనింద ఎలాంటి పాపమో పరనింద కూడా అంతటి పాపం. నువ్వు ఆయన నిందేశావు అనగానే ఆమె కాలిపోయిన వెంటనే ఈ విషయం తెలిసిపోయింది శివుడికి. తన యొక్క జటాజూటంలోంచి ఆయన విరూపుని పంపించేశాడు. అలాగా ఆయన యొక్క ప్రమథగణాలని కూడా తరలి వచ్చేసినాయి. ఇక్కడ ఇక కూర్చోకుండా వాళ్ళంతా కూడా దక్షవాటికను ఎలా పడదలా పీకి పడేసి ఆ యజ్ఞ వాటికనంతా కూడా ధ్వంసం చేసేశారు. ప్రమథగణాలన్నీ కూడా యజ్ఞవాటికను నివృత్తి కామంతో వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళంతా కూడా ధ్వంసం చేస్తున్నారు. అవ్యక్తలింగ అవధూత సేవిత నైతేన దేహేన హరే కృతాగ సహా. ఆమె మనసులో పాపం చాలా బాధపడిపోయి భర్త కోసమే నేను సరిపోతున్నాను, నా భర్తను అవమానించిన ఇంట్లో ఇక్కడికి నా భర్త రానప్పుడు నేను రావడమే తప్పు, వచ్చిన తర్వాత నా భర్తను మా తండ్రి ఎన్నో మాటలు అన్నాడు కాబట్టి ఈ ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదని చెప్పేసి అక్కడిదక్కడనే దహించుకొని తను చనిపోవడానికి చూసినటువంటి ఎవరు కూడా ఉత్తరాభిముఖంగా కూర్చొని చనిపోయిందని చెప్తారు. అది చనిపోయేటప్పుడు చేశాడు. ఉత్తరాభిముఖంగా కూర్చొని యోగేన అంత్యే తన తేజ, యోగంతో ఆమె తనువును విడిచిపెట్టింది. మనం అనుకున్నట్టుగా ఏదో బొట్టన వేలుతో గీకింది, అక్కడ అగ్ని వచ్చింది, అలా కాకుండా ఆమె యోగంలో అలా కూర్చొని తనను తాను రొకటిలోంచి ప్రాణం వదిలేసిందని చెప్తున్నాడు. ఇక రుభువులందరూ కూడా వచ్చేశారు. ఈ శివుడి యొక్క పార్షదులందరూ కూడా ఎప్పుడైతే వచ్చారో రుభు అనేటువంటి తపస్సులందరూ కూడా దక్ష ప్రజాపతి యొక్క సైన్యం అంతా కూడా దిగింది. ఇటుపక్క శివుడి యొక్క సేనలన్నీ కూడా వచ్చాయి. శివుడు సృష్టించినటువంటి ఆ వీరుడైనటువంటి వీరభద్రుడు కూడా ఆయన జటాచూటంలోంచి పుట్టినవాడు. వాడు సాక్షాత్తు వీరభద్రుడు. అంటే మనం పోతే చూస్తాం, వీరభద్రుడికి నేను చెప్పాం మనం దేవుడికి మీసాలు ఉండద్దు అని. కానీ ఒక వీరభద్రుడికి ఉంటాయి. అవతారంలో భగవంతునికి ఏదైనా ఉండవచ్చు. వీరభద్ర అవతారం అది. అందులో కత్తి ఉంటుంది శివుని చేతిలో, అక్కడనే ఆయన దగ్గర మీసాలు గడ్డాలు ఉంటాయి. కాబట్టి అవతారమూర్తి అయినటువంటి ఆ వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని చూసి చాలా భయంకరంగా ధ్వంసం చేస్తాడు. ఆ దక్షుణ్ణి సంహరిస్తాడు. ఆయన మెడకాయ తెగిపోయి యజ్ఞ కుండల్లో పోయి పడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, అయ్యోయ్యో ఇలా వేసావయ్యా, ఆయన మళ్ళీ బ్రతికించాలి అని బ్రహ్మదేవుడు బ్రతికించేసి అప్పుడు ఆయన పశ్చాత్తాపడతాడు. దక్షుడు వచ్చి, అయ్యా నేను చేసింది చాలా తప్పు, ఇంటికి యజ్ఞనారాయణ స్వరూపుడైనటువంటి అల్లుడిని పట్టుకొని నేను లక్ష్మీనారాయణ స్వరూపుడిని నేను ఇలా అవమానించాను, చాలాసార్లు నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించండి అని చెప్పేసి అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పుకొని మళ్ళీ బ్రతికినటువంటి, అంటే ఆయనకు తలకాయ దిగిపోయింది కదా, అందుకని గొర్రె ముఖాన్ని తెచ్చేసి మళ్ళీ బ్రహ్మదేవుడు పెట్టేస్తాడు. అందుకని మనకు దక్ష ప్రజాపతికి ముఖం మాత్రం గొర్రె ముఖం ఉంటుంది. ఆ తర్వాత ఆ ముఖాన్ని అలాగా ఆయనకు పెట్టించేసి తర్వాత స్త్రీలందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా దగ్గరికి వస్తారు. దక్ష ప్రజాపతి తన తప్పును తెలుసుకొని అల్లుడికి క్షమాపణలు చెప్పేసి శంకరుని మళ్ళీ కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చేసి ఆయన పాదాలు మళ్ళీ కడిగి ఆయనకు హవిర్భాగంలో మళ్ళీ స్థానం ఇస్తున్నాను. ఇప్పటి నుంచి మళ్ళీ 33 కోట్ల మంది దేవతలు కూడా ఆ హవిర్ధానంలో స్థానం ఉంటుంది అని చెప్తారు. కాబట్టి క్రుద్ధ పాపం నకుర్యాత్కః. క్రోధంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అందుకే మన వాళ్ళు చెప్తారు, సహనవు అవతు. గురు శిష్యులు ఇద్దరిని కూడా భగవంతుడు రక్షించాలి. ఆ గణపతి సహనవు భునక్తు. మనం ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుందాం, పరిపాలించుకుందాం. సహవీర్యం కరవావహి. మనం శక్తియుక్తులు సాధిద్దాం. మా విద్విషావహి. మన మధ్యలో ఎప్పుడు కూడా పొరపచ్చాలు ఉండకూడదు. గురు శిష్యుల మధ్యలో, మామాల్లుల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, గురు శిష్యుల మధ్యలో ఈ పొరపచ్చాలు కనుక వచ్చాయంటే గొడవలు అవుతాయని చెప్పి మా విద్విషావహి ఓం శాంతి 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 అంటారు. అలాగా యజ్ఞకుండంలోని దక్షిణాగ్ని యందు ఆహుతి అయినటువంటి వాడి యొక్క శిరస్సు కాలిపోయింది కనుక గొర్రెతలను పెట్టేసి అతనికి ఇచ్చేస్తారు. ఆ దక్ష ప్రజాపతి కూడా బ్రహ్మాది దేవతలకందరికీ కూడా నమస్కరించేసి మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరిస్తాడు. ఈ విధంగా దక్ష యజ్ఞాన్ని సమాప్తం చేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 దక్షయజ్ఞం సమాప్తం అయిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయినారని చెప్తున్నాడు. దక్షుడు కూడా క్షమాయాచన చేస్తాడు, ప్రార్థించమని చెప్పి అడుగుతాడు. అప్పుడు శివుడు అతన్ని క్షమిస్తాడు. మళ్ళీ అతనికి హవిర్భాగంలో ఆ స్థానం ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు. అలాంటి విష్ణువు మనల్ని ప్రసన్నుడవుగాక. ఈ దక్షయజ్ఞం యొక్క కథను ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా సామీప్య మోక్షం లభిస్తుంది అని చెప్పి భాగవత కథాకారుడు చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అయ్యా 12 అయిందా? మనం వాళ్ళకు అవకాశం 12 అయింది. ఇది కూడా 2 గంటలు అయిపోయింది. మనం